హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయే చాప్టర్ వచ్చేసి రిప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజం పార్ట్ 2 వీడియోని మనం చూస్తున్నాము. సో ఇందులో అసెక్షువల్ రిప్రొడక్షన్ మనం చూస్తాము. అసలు అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి? అసలు అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇప్పుడు సపోజ్ హ్యూమన్ బీయింగ్స్ చూస్తే, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పిల్లలు పుడితే ఎవరు డెలివరీ చేస్తారు? అఫ్ కోర్స్ ఫీమేల్. సో ఆ సెక్స్ వచ్చేసి ఫీమేల్ అనమాట. సో ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్లో అసలు మెయిల్ ఫీమేల్ అని అసలు ఉండదు అనమాట. ఒక ఆర్గానిజం, అది మెయిల్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ ఒక ఆర్గానిజం, అది మెయిల్ కాదు ఫీమేల్ కాదు. సో అసలు దానికి ఒక సెక్సే ఉండదన్నమాట. దాన్ని అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటారు. అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటో, ఇది ఇందులో వచ్చిన ఆర్గానిజమ్స్ అనేవి అంటే వీటి ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి యాజ్ టీజ్ పేరెంట్స్ లాగే ఉంటాయి. ఎందుకంటే జెనెటిక్ మోడిఫికేషన్ అనేది మనం అక్కడ చూడట్లేదు కాబట్టి ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్లో సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఆఫ్ స్ప్రింగ్స్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి. వాటిని ఏమంటారు? క్లోన్ అని అంటారు. సో ఇది జెనెటిక్ మోడిఫికేషన్ ఏం జరగలేదు కాబట్టి ఆఫ్ స్ప్రింగ్స్ అచ్చం పేరెంట్స్ లాగే ఉంటాయి. వాటిని క్లోన్స్ అంటారు. ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్ మెయిన్గా ఎక్కడ చూస్తాము అంటే చిన్న చిన్న ఆర్గానిజమ్స్లో, లైక్ ప్రొటిస్ట్లో, వాటిలో స్మాల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో, లోవర్ లెవెల్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో మనం చూస్తామన్నమాట ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేవి. ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్లో మెయిన్గా మనం 5 టైప్స్ చూస్తాం ఈ చాప్టర్లో. ఈ 5 టైప్స్లో మనం ఈరోజు పార్ట్లో ఫస్ట్ 4 సెక్షన్స్ అనేవి మనం చూస్తాము. ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది 5గా డివైడ్ అయింది. ఫస్ట్ వచ్చేసరికి ఫిషన్. ఈ ఫిషన్ బైనరీ ఫిషన్ అండ్ మల్టిపుల్ ఫిషన్ అనమాట. అసలు ఫిషన్ అంటే ఏంది? అసలు ఫిషన్ అంటే ముక్కలు అవ్వడం, ఓకేనా? ఈ ఫిషన్ అనేది ముక్కలు అవ్వడం అంటే ఒక పేరెంట్ 2గా కానీ అంతకన్నా ఎక్కువగా కానీ ముక్కలైపోతుంది. దాన్ని ఫిషన్ అంటారు. మేడం, మరి ఫ్రాగ్మెంటేషన్లో కూడా ముక్కలు అవుతుంది కదా, మరి ఫ్యూజన్కి ఫ్రాగ్మెంటేషన్కి తేడా ఏంటి అని మీరు అడగచ్చు. ఫ్యూజన్ అంటే ఇప్పుడు కంప్లీట్ సెల్ అనేది 2 డాటర్ సెల్స్గా విడిపోయినప్పుడు సమానంగా ఇస్తుంది అనమాట. బైనరీ ఫ్యూజన్లో అంటే అన్ని సెల్ ఆర్గనిల్స్ అనేవి డాటర్ సెల్లో ఉంటాయి, అవి లేటర్గా డెవలప్ అవుతాయి. ఈ ఫ్రాగ్మెంటేషన్లో అనేది అలా కాదు, అన్ని సెల్ ఆర్గనిల్స్ ఉండవు. అంటే ఒక సెల్ అనేది ఇన్కంప్లీట్గా ముక్కలు అయిపోద్ది. దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఫ్యూజన్లో ఎప్పుడైనా అర్థమైందా ఫ్యూజన్కి ఫ్రాగ్మెంటేషన్కి డిఫరెన్స్? సో ఈ ఫ్యూజన్ అనేది 2గా డివైడ్ అవుతుంది. బైనరీ ఫ్యూజన్, మల్టిపుల్ ఫ్యూజన్. ఈ బైనరీ ఫ్యూజన్లో వచ్చేసరికి మెయిన్గా పేరెంట్ సెల్ అనేది 2 ఈక్వల్ డాటర్ సెల్స్గా డివైడ్ అయిపోద్ది అనమాట. బైనరీ ఫ్యూజన్. బైనరీ 2 అంటే ఒక పేరెంట్ సెల్ 2గా డివైడ్ అయిపోయి ఆ 2 మళ్ళీ కంప్లీట్ ఆర్గానిజంగా డెవలప్ అయిపోతుంది అనమాట. ఇది ఎక్కువగా మనం సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్లో మనం చూస్తాం. అర్థమైందా? బైనరీ ఫ్యూజన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి అమీబా, బ్యాక్టీరియా, యుగ్లీనా ఎక్సెట్రా. ఈ ఫ్యూజన్లో ఇంకొక టైప్ వచ్చేసరికి మల్టిపుల్ ఫ్యూజన్. ఈ మల్టిపుల్ ఫ్యూజన్లో వచ్చేసరికి ఒక పేరెంట్ సెల్ 2, 3 అంతకన్నా ఎక్కువగా డివైడ్ అయితే దాన్ని మల్టిపుల్ ఫ్యూజన్ అంటారు. దీంట్లో ఏమవుతుందంటే అన్ఫేవరబుల్ కండిషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ అమీబాన్ కానీ మనం చూస్తే అన్ఫేవరబుల్ కండిషన్లో ఇది లోపలే న్యూక్లియస్ని బాగా డెవలప్ చేసేసుకొని ఫేవరబుల్ కండిషన్లో అవి డిస్పాన్స్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువగా ఫిజన్ అయిపోద్ది అనమాట, ఎక్కువ ముక్కలుగా అయిపోద్ది అనమాట. దీన్ని మల్టిపుల్ ఫిజన్ అంటారు. దీంట్లో ఎక్కువ డాక్టర్ ఆర్గానిజమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మనము ప్లాస్మోడియంలో ఇప్పుడు మలేరియా వచ్చిన పేషెంట్స్లో ప్లాస్మోడియం అనేది ఈ మల్టిపుల్ ఫిజన్లో ద్వారా రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అది మనం చూసాము. సో ఇది మల్టిపుల్ ఫిజన్. అర్థమైందా? సో ఫిజన్ అంటే ముక్కలు అవ్వడం. ఫిజన్లో 2 టైప్స్, బైనరీ ఫిజన్ అండ్ మల్టిపుల్ ఫిజన్. నెక్స్ట్ వచ్చేసరికి అసెక్షువల్ రిప్రొడక్షన్లో సెకండ్ వచ్చేసరికి బడ్డింగ్.
ఈ బడ్డింగ్ వచ్చేసరికి ఒక ఆర్గానిజం అనేది వాటి పై సర్ఫేస్లో చిన్ని బర్డ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటుంది అన్నమాట. సో ఆ బడ్స్ అనేవి కొంచెం పెరిగి అవి పేరెంట్ నుంచి కట్ అయిపోయి మళ్ళీ కొత్త ఆర్గానిజంలో డెవలప్ అయిపోద్ది అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి హైడ్రా అనేది మనం ఈ బడ్డింగ్లో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్పోర్స్ కూడా ఒక రకమైన మల్టిపుల్ ఫిజన్ లెక్కే. సో ఈ స్పోర్స్ అనేవి పేరెంట్ సెల్ అనేవి ఈ స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అసెక్చువల్గా ఈ స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో ఈ సంథింగ్ లైక్ సీడ్స్ వితౌట్ సెక్స్ స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ లేటర్ ఇంకో కొత్త ఆర్గానిజంలా తయారవుతుంది. సో ఇవి స్పోర్స్ అన్నమాట. ఇవి మనం బ్రియోఫైట్స్, టెరిడోఫైట్స్ ఆ చాప్టర్లో మనం ఈ స్పోర్స్ అనేవి ఎక్కువ చూస్తాము. ఇవి ఎక్కువగా అక్కడ డిస్కషన్ అనేవి చేయొచ్చు అన్నమాట. సో ఇది జస్ట్ అసెక్చువల్ రిప్రొడక్షన్ గురించి ఇంట్రడక్షన్ మాత్రమే కాబట్టి ఓన్లీ పైన మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకుంటే ప్రతిదానికి వాటిలో బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ బడ్డింగ్ అనేవి ఇవన్నీ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. తర్వాత లేటర్ మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వాటిలో బాగా నేర్చుకొనే ఉంటాము. మనము బ్రియోఫైట్స్, టెరిడోఫైట్స్ వాటి దాంట్లో బాటనీలో బాగా నేర్చుకొని ఉంటాం. సో ఈ సెక్షువల్ రీప్రొడక్షన్లో 4th పార్ట్ వచ్చేసరికి ఫ్రాగ్మెంటేషన్. ఇందాక చెప్పినట్టే ఫ్రాగ్మెంటేషన్ ఏమవుతుంది, పేరెంట్ బాడీ అనేది చాలా ముక్కలుగా డివైడ్ అయిపోద్ది అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఆకుని తీసుకొని ఒక ఆకుని కానీ లేకపోతే ఒక సంథింగ్ ఏదైనా ఇప్పుడు లీచెస్లో మనము 3-4 పార్ట్స్ని కట్ చేస్తే ఎలా మిగతా పార్ట్స్ అన్నీ కంప్లీట్గా వస్తాయో, ఇప్పుడు హెడ్ని కట్ చేసాము, మిడిల్ పార్ట్ని కట్ చేసాము, ఈ మిడిల్ పార్ట్ అనేది హెడ్ని టెయిల్ని డెవలప్ చేసుకుంటుంది. సేమ్ అలానే ఇన్కంప్లీట్గా అనేవి ఫ్రాగ్మెంటేషన్లో మనం చూస్తామన్నమాట. సో పేరెంట్ బాడీ ఫ్రాగ్మెంట్స్ ఇన్కంప్లీట్ ఈచ్ పార్ట్. సో ఇలా చెప్పినట్లు ఇన్కంప్లీట్గా డివైడ్ అవుతుంది అనమాట. దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఎగ్జాంపుల్స్ పైరోగైరా, సీ అనిమోన్స్ ఎక్సెట్రా. ఇక్కడ పక్క నోట్స్ ఉంది, ఆ నోట్స్లో చూసి మీరు ఎగ్జాంపుల్స్ నీట్గా రాసుకొని ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోనే కప్స్ అనమాట, జిమ్మే కప్స్ అనేది ఇది స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ అనమాట. ఫ్రాగ్మెంటేషన్లో ఇది ఒక పార్ట్. ఇది కూడా మనం బ్రియోఫైట్స్, టెరిడోఫైట్స్ ఆ చాప్టర్లో బాగా నేర్చుకుంటాం. ఇక్కడ జస్ట్ అది ఇచ్చి కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. లివరోడ్స్, మార్చాన్షియాలు మనం చూస్తాము ఈ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ అనేది. సో ఇది అసెక్షువల్ రిప్రొడక్షన్. ఈరోజు పార్ట్ వచ్చేసి అసలు ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాము. ఫస్ట్ అసెక్షువల్ రిప్రొడక్షన్. అసలు ఆ పేరెంట్ ఏదైతే ఉందో దానికి పర్టికులర్ సెక్స్ అనేది ఉండదు, ఓన్లీ సింగిల్ ఆర్గానిజం మాత్రమే దీంట్లో పాల్గొంటుంది కాబట్టి దీన్ని అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటారు. ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్ జెనెటికల్గా సిమిలర్గా ఉంటుంది. పేరెంట్స్ యాస్టి స్టాంప్ గుద్దినట్టు రెండు ఒకేలాగా ఉంటాయి. తర్వాత వీటిలో టైప్స్ వచ్చేసరికి ఫిషన్, బడ్డింగ్, స్పోర్ట్స్, ఫ్రాగ్మెంటేషన్, వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనమాట. ఈ ఫస్ట్ 4 మనం ఈ పార్ట్లో చూసుకున్నాము. సో ఫిషన్ అంటే ముక్కలు అవ్వడం అనమాట, కంప్లీట్గా ముక్కలు అవ్వడం. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇన్కంప్లీట్గా ముక్కలు అవ్వడం. బడ్డింగ్ అంటే వాటి సర్ఫేస్ మీద చిన్న బుడిపి వచ్చి దాని తర్వాత అది లేటర్గా ఒక న్యూ ఆర్గానిజం ఫామ్ అవ్వడం. స్పోర్స్ అంటే అసెక్షువల్ టైప్లో ఒక సీడ్స్ లెక్క. సరే నెక్స్ట్ దాంట్లో వచ్చేసరికి వెజిటేటివ్ రిప్రొడక్షన్ మనం చూస్తాము. సో మీకు ఈ పార్ట్ నచ్చింది అని అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.